శరీరానుసారమైన మనసు ఏం చెప్తుంది? ఏం చెప్తుందండి అంటే సినిమాలు చూడమని చెప్తుంది, సీరియల్ చూడమని చెప్తుంది, లేదా మరి మందు తాగమని చెప్తుంది, లేదా అడిది అబద్ధాలు ఆడమని చెప్తుంది, దొంగతనం చేయమని చెప్తుంది. అంటే రకరకాలుగా అంటే పాపకు సంబంధమైన లోక సంబంధమైన విషయాల మీద చెప్తూ ఉండదు. అలా చేయి ఎలా చేయని శరీరానుసారమైన మనసు ఇది యేసు దేవుడికి వ్యతిరేకమైన చేయమని చెప్తుంది. ఈ లోక సంబంధమైన ఆకర్షణ వైపు నడిపిస్తుంది. అది మనకి ఏమైంది? మనసు చివరికి మనకి ఏమవుతుంది? మరణం అంటుంది. చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది అంటే నేను మరణంలోనికి నిత్య నరకంలోనికి తీసుకెళ్ళిపోతుంది. శరీరానుసారమైన మనసు అది. కానీ ఆత్మానుసారమైన మనసు ఏంటండి? ఆత్మానుసారమైన మనసు ఆత్మవిషయముల మీద మనసు ఉంచుతుంది. అంటే ఆత్మ సంబంధమైన విషయాలు అంటే ఏంటండి? చక్కగా మరి దేవుని మందిరానికి వెళ్ళమని, అంటే వాక్యం చదువుకోమని, ప్రార్థన చేసుకోమని, పరిశుద్ధంగా జీవించమని, అండి మరి చక్కగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడని ఇలాగా చెప్తుంది. మంచిగా ప్రవర్తన కలిగి ఉండమని, సో మంచి ఆలోచనలు మనకిస్తుంది. దేవుని స్తోత్రం. సరిగ్గా మరి యేసు ప్రభు మార్గంలో నడిస్తే పాపక్షమాపణ పొందుకోమని, రక్షణ పొందుకోమని చెప్తుంది. నువ్వు శరీరానుసారమైన మనసుకి నువ్వు చోటిచ్చావనుకో, శరీరానుసారమైన మనసు ఏది చెప్తే చేసావనుకో, చివరిగా మన మరణంలోనికి శాపంలోనికి తీసుకెళ్ళిపోతుంది. అండ్ దేవుడికి దూరం చేసేస్తుంది. దేవుని మందిరానికి, దేవుడిచ్చే ఆశీర్వాదాలకి, దేవుడిచ్చే నిత్య జీవానికి, దేవుడిచ్చే పరలోకానికి దూరం చేసేస్తుంది. కానీ శరీరానుసారమైన మనసు మనలో పనిచేయక తప్పదు, కానీ పనిచేస్తుంది, కానీ దానికి మనం లోపడకూడదు. హల్లెలూయా. దానికి మనం లోపడకూడదు, దాన్ని అనుసరించి మనం నడకూడదు. మనలో ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ సంబంధమైన మనస్సును మనం అనుసరించి నడవాలి. దేవుని స్తోత్రం. మనలో ఉన్న ఆత్మను అనుసరించి మనం నడవాలి. ఆత్మానుసారమైన మనసు కలిగి మనం ఉండాలి. అది మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. చివరికి అది మనకి ఎక్కడికి వెళ్తుందంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. కాబట్టి సహోదరి సహోదరుడా, మరి నీలో ఏ మనసు పనిచేస్తుంది? శరీరానుసారమైన మనసా, ఆత్మానుసారమైన మనసా? శరీరానుసారమైన మనసు నీలో పనిచేస్తే ఇప్పటి నుంచైనా శరీరానుసార మనసు కాకుండా ఆత్మానుసారమైన మనసు కలిగి నేను జీవించాను. ఇప్పుడు దాకా కొన్ని తీసే జరిగింది కదా, జరిగిపోయింది. ఇప్పటి నుంచే నువ్వు ఆత్మానుసారమైన మనసు కలిగి ఆత్మను అనుసరించి, వాక్యాన్ని అనుసరించి నువ్వు నడిస్తే నీ జీవితానికి, నీ ఆత్మకి దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా.